ఇక్కడ మనం జాగ్రత్త చూడండి. ఈ 7th క్లాస్లో వర్క్షీట్ 2 భిన్నాలు దశాంశాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇందులో చాలామంది చేసే ఉంటారు, కానీ ఒకసారి ఈ వర్క్షీట్ 2లో ఏవేవి తప్పులు ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు 1వ లెక్క, క్రింది చదరంలో అడ్డు వరుసలు, నిలువు వరుసలు మరియు కర్ణాల వరుసలలో గల భిన్నాల మొత్తం కనుగొనండి. అడ్డు వరుస అంటే ఏంటి? ఇది ఒకటి. ఈ అడ్డు వరుసలో ఉండే మొత్తం కనుక్కోమంటున్నాడు. అంటే ఏమేమి ఉంది ఇక్కడ కూడదాం. 6/13 ప్లస్ 13/13 ప్లస్ 2/13 అన్ని సజాతి భిన్నాలే కాబట్టి హారం 13కు 13 రాయొచ్చు. పైవన్నీ కలిపామనుకో 6ను 13 19ను 2 21/13. అలాగే రెండవ అడ్డు వరుస కలుపుదాం. ఏమేముంది? 3/13 ప్లస్ 7/13 ప్లస్ 11/13 కూడినట్లయితే ఇవి సజాతి భిన్నాలే. హారాలు 3 సమానం కాబట్టి 13కు 13 మీద కూడండి. 3 7 10 10 11 21/13. అలాగే మూడవ అడ్డు వరుస ఏముంచండి? 12/13 అవి కూడదాం. 12/13 ప్లస్ 1/13 ప్లస్ 8/13 ఈజ్ ఈక్వల్ టు కూడేమనుకోండి 13 13 13 హారాలు 13గా సమానమే కాబట్టి పై ఉండేవి 12 ప్లస్ 1 ప్లస్ 8 12 నోటి 13 8 21 అన్ని సమానంగా వచ్చాయి. ఇంకేమనుకుంటే నిలువు వరుసలో కూడా కూడండి అని అన్నాడు. నిలువు వరుసలో కూడా సేమ్ ఇదే విధంగా మీరు ఏం చేస్తారంటే, నిలువు వరుస ఏముందో చూడండి. ఇక్కడ 6/13 3/13 12/13 మీరు ఒక దగ్గరికి కూడండి. అలాగే ఇంకేం కూడాలి? 13/13 7/13 1/13. అలాగే 2/13 ప్లస్ 11/13 ప్లస్ 8/13 అవి కూడిన తర్వాత ఇంకొకటి ఏమన్నాడంటే, కర్ణాల వరుసలలో గల భిన్నాల మొత్తం కనుగొనండి అని అన్నాడు. కర్ణము అంటే ఏంటంటే క్రాసుగా ఉండేదాన్ని కర్ణం అని అంటారు. ఉన్నది ఏముంది? కర్ణం చూడండి. కర్ణం వరుసలో కర్ణం వరుస మొత్తం ఒకటి కూడదాం. ఏమేముంది చూడండి. 12/13 ప్లస్ 7/13 ప్లస్ 2/13 కూడితే 12 హారాలన్నీ 13 ఉన్నాయి. 12 నేడు 19 19 2 21. ఈ విధంగా రెండవ కర్ణం కూడా ఉంది, అది మీరు ఇంటి దగ్గర కూడండి. 6/13 ప్లస్ 7/13 ప్లస్ 8/13 అర్థమవుతుంది కదా. ఇది ఈ విధంగా చేయాలి. అలాగే ఇంకొక లెక్క, రెండవ లెక్క ఇందులో ఏముందో చూద్దాం. రెండవ లెక్క కనుగొనము. ఏంటి? గుణకారాలు ఇచ్చాడు, భిన్నాల గుణకారం. అందులో ఒకటోది 4 × 2/7. ఒక సంఖ్యతో గుణకారం అయినప్పుడు ఏం చేయాలి? లవాలని గుణించాలి మనం. 4 రెళ్ళు 8/7. 8/7 అంటే 8ని 7 చేత భాగించండి. 7 1ల 7 తెగుతుంది, శేషం 1 మిగులుతుంది. 1 ఎండ్ 1/7. అలాగే 7 × 1/3 దట్ ఈజ్ ఈక్వల్ 7 1ల 7/3. 7ను 3 చేత భాగించండి, మిశ్రమ భిన్నంగా మారుస్తున్నాను. 3 రెళ్ళు 6, 2లు తెగుతుంది. 7లోంచి 6 తీస్తే 1 మిగులుతుంది, 1/3. ఈ విధంగా. ఆ తర్వాత 3 సాధించండి అని ఉంది. ఏమున్నాయి ఇక్కడ? సాధించండిలో ఒకటోది 3 × 2n 2/7 అని ఉంది. దీన్ని ఎలా చేయాలంటే 3 × దీన్ని మిశ్రమ భిన్నంని అపక్రమ భిన్నం 7 రెళ్ళు 14 14 ప్లస్ 2 16 16/7 అని రాయొచ్చు మనం. ఇప్పుడు 3 16లు 48/7. ఇక్కడ చూడండి 7 7లు 49 పోదు, 7 6లు 42, 6లు తెగుతుంది, 6 మిగులుతుంది, 6 ఎండ్ 6/7. ఈ విధంగా ఆ రెండోది కూడా మీరు చేయండి. అలాగే ఇంకొకటి చూడండి. ప్రక్క పటంలో ఒక దీర్ఘచతురస్రము ఒక త్రిభుజము రెండు కూడా ఇచ్చాడు. ఈ దీర్ఘచతురస్రము త్రిభుజము తాలూకా త్రిభుజం ఏబిఈ అలాగే దీర్ఘచతురస్రం BCDEలో చుట్టుకొలతలు కనుగొనండి అని అన్నాడు. మరి దేని చుట్టుకొలత ఎక్కువ, ఎంత ఎక్కువ అని అడిగాడు. మొదట మనం ఏం చేస్తామంటే రోమన్ నెంబర్ 1 ట్రయాంగిల్ గుర్తుంది అంటే త్రిభుజము ఏబిఈ చుట్టుకొలత. మరి చుట్టుకొలత కావాలంటే త్రిభుజానికి ఎన్ని భుజాలు ఉన్నాయి ఇక్కడ చూడండి. ఒకటి AB 1 ఎంత? 3 ఎండ్ 1/3 ప్లస్ అలాగే
బిఈ 2n1/5 ప్లస్ అలాగే ఇంకో 3 భుజం 4n2/3. ఈ మూడింటిని కలిపి మనం వేయాలి ఇక్కడ. దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ 3 మూడ్ల 9 10/3 ప్లస్ 5 రెళ్ళ 10 11/5 ప్లస్ 4 3 4 12 2 14/3 కదా. ఈ విధంగా మనం ఇక్కడ చూడండి తర్వాతది ఇవన్నీ 4n2/3. మొదట ఇచ్చిన వెంటనే మనం ఏం చేయాలంటే ఇచ్చినటువంటి భిన్నాలని మనం ఎందులో మార్చుకోవాలి, మిశ్రమ భిన్నాల్లో ఉంటే అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి తెలుసు కదా. ఇది 3 భుజాలు ఇవి త్రిభుజంలో. మొదటిది ఏంటి ఏబి, అలాగే ఏబి తర్వాత బిఈ, అలాగే ఈఏ లేకపోతే ఏఈ. ఈ 3 భుజాలని వరుసగా రాశాను నేను. 3n1/3 తర్వాత 2n1/5 4n2/3. అలా వచ్చిన వెంటనే మనం ఏం చేయాలి, దాన్ని అపక్రమ భిన్నం 3 మూలు 9 1 10/3 ఒకటవది, 2 5ల 10 1 11/5, 3 4ల 12 అండ్ 12 2 14/3. ఇలా ఇచ్చిన వెంటనే వీటిని మనం కూడాలి కాబట్టి హారాలు ఇక్కడ సమానంగా లేవు. హారాలు సమానంగా లేవు కాబట్టి వీటిని మనం ఏం చేయాలి, కాసాగు చేయాలి. దేనికి 3 5 3 అంటే ఏ నెంబర్లు ఉన్నాయి, 3 5ల కాసాగు. ఇక్కడ రఫ్ లో చేస్తాను. 3 5ల కాసా చేసాం అనుకోండి ఎంతలు తగ్గుతుంది. ఇది 2 కూడా ఏ సంఖ్య చేత కూడా భాగం పడవు కాబట్టి 3 5ల 15 కసాగు అనమాట. 15 3 తీసేసి 15 రాసుకోవాలి మనం. అంటే 3 5 3 ఈ మూడింటిని 15 కింద మార్చుకున్నాను నేను. 3ని 15లా మార్చాలి అంటే 3 5లు గుణించాలి కదా. ఇది 5లు గుణించాలి. ఇప్పుడు పైన కూడా 5లు గుణించాలి. 10 5లు 50 ప్లస్ ఇక్కడ 5 మీద 15 కింద మార్చాను అంటే ఎంతలు గుణించాను, 3లు గుణించాను. కాబట్టి 11 కూడా మనం ఎంతలు గుణించాలి, 3లు. 11 3లు 33. అలాగే ఇక్కడ 3 నుండి 15 అయింది, 3 5లు 15. అలాగే పైన కూడా 5లు గుణించాలి, 14 5ల 70. దట్ ఈజ్ ఈక్వల్ టు చేయండి 50 33. 50 33 కలిపితే ఎంత, 83. 83ను 70 153/15. అర్థమైంది కదా. ఇది సెంటీమీటర్లు. దేనిది, త్రిభుజానది. అలాగే మనము దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతను కూడా చేయాలి. దీర్ఘ చతురస్రం ఏముందో చూడండి, 2 BCDE దీర్ఘ చతురస్ర చుట్టుకొలత. దీర్ఘ చతురస్ర చుట్టుకొలతకి సూత్రం ఏంటి, ఈక్వల్ 6వ తరగతిలో వస్తుంది మీకు. 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. 2 పొడవులు 2 వెడల్పు ఉంటాయి కాబట్టి ఆ సూత్రం వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ మనకు చూడండి పొడవు ఎంత ఉంది, జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ పొడవు, ఇది పొడవు. ఇక్కడ చూడండి బిఈ ఎంత ఉంది, 2n1/5 కాబట్టి 2 ఇంటూ 2n1/5 సెంటీమీటర్లు ప్లస్ వెడల్పు ఎంత ఉంది, 1n2/3 2/3. ఇన్ని సెంటీమీటర్లు చుట్టుకొలత అవుతుంది. దీన్ని ఎలా చేయొచ్చు, 2 ఇంటూ దీన్ని మార్చండి, 2 5ల 10 1 11/5 ప్లస్ 3 1ల 3 2 5/3. సరిపోయింది కదా. ఇప్పుడు దీనిని మనం మార్చాలి. ఏ విధంగా మారుస్తామో చూడండి. ఎలా ఉంది ఇది, 2 ఇంటూ హారాలు ఇక్కడ సమానంగా లేవు, ఆ బ్రాకెట్ లో ఉన్న దాన్ని మనము సూక్ష్మీకరిద్దాం. ఇక్కడ 5 ఉంది 3 ఉంది, 5 3 కాసాగా చేస్తే 15 వస్తుంది. 5 ఉన్నది 15 కింద మార్చానంటే ఎంతలు గుణిస్తున్నట్టు, మనం 3లు గుణిస్తున్నట్టు. అంటే 5 3లు ఎప్పుడైతే గుణించాం పైన కూడా ఎంతలు గుణించాలి, 3లు గుణించాలి. కాబట్టి మనం ఇక్కడ 5 3లు గుణించాను, మీదన 11 3లు 33 ప్లస్ ఇక్కడ 3 ఉన్నది 15 అయింది అంటే ఎంతలు గుణించాను, 5లు. కాబట్టి పైన కూడా 5లు, 5 5ల 25. దట్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 33 25. రెండింటిని కలపండి, హారం రెండింటికి ఒకటే ఉంది కాబట్టి 33 25 58 అవుతుంది. ఇన్ని సెంటీమీటర్లు. దట్ ఈజ్ ఈక్వల్ 2 ఇక్కడ చూడండి 2 ఇంటూ 58/15. 2 ఇంటూ 50 2 58లు ఎంత అవుతుంది, 116/15 సెంటీమీటర్లు. ఇప్పుడు మనకు వచ్చినటువంటి 2 కొలతలలో త్రిభుజము చుట్టుకొలత 153/15 వచ్చింది.
ఇక్కడ దీర్ఘచతురస్రం చుట్టుకొలత 116/15 వచ్చింది. రెండిట్లో ఏది పెద్దది? హారం లవం ఎక్కువ కాబట్టి 153/15 ఎక్కువ. ఇక్కడ మనం ఏం చేస్తామంటే లెక్కలో ఏమన్నాడు? ఏది చుట్టుకొలత ఎక్కువ అన్నాడు. దేర్ఫోర్ దీర్ఘచతురస్ర చుట్టుకొలత పెద్దది. దీర్ఘచతురస్ర చుట్టుకొలత ఎక్కువ కదా. మరి ఎక్కువగా ఉన్నట్లు ఎంత ఎక్కువ అని అంటే ఈ పెద్ద దాంట్లోంచి 153/15లోంచి ఈ 116/15 తీసేయాలి. 153లో 116 తీయండి, 53లో 16 తీయండి, ఎంత వస్తుంది? 37/15. ఎన్ని సెంటీమీటర్లు? దీన్ని మనం మిశ్రమ భిన్నంలోకి మార్చుకోవచ్చు. అర్థమైంది కదా. అది ఈ విధంగా మనం మార్చుకోవాలన్నమాట. అలాగే ఇంకొక చూద్దాం. క్రింది వాటిని గుణించి మిశ్రమ భిన్నముగా రాయండి అని అన్నాడు. మరి ఏ విధంగా రాస్తాం చూడండి. ఏమేమి ఇచ్చాడు? 1 3/6 × 10. ఇవి కూడా చేసాం. మొదటి నెంబర్ ఉండి తర్వాత భిన్నం ఉంది, ఇక్కడ భిన్నం ఉండి తర్వాత ఉంది. ఏదైనా ఒకటే. 3 10 30/6. 6 1 6 5 అంటే ఎంత వచ్చింది? 5. అలాగే రెండోది 6/7 × 2. 6 రెళ్ళ 12/7. దీన్ని మిశ్రమ భిన్నంలో మార్చామనుకో, 12ని 7 చేత భాగించినట్లయితే ఎంతలు తెగుతుంది? 7 1 7, శేషం 5. అంటే 1 అండ్ మిగిలిన దాన్ని కూడా 7 చేత భాగించాలి కదా, 5/7. ఆ విధంగా మూడోది కూడా మీరు చేయండి. అలాగే లాస్ట్లో ఒక 3 లెక్కలు ఉన్నాయి. అవి ఏంటంటే ఆరోది 1/2 + 5/2 + 3/2. మూడిటికి కూడా హారము ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి లవాలను కలిపేవచ్చు. 1 + 5 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. 5 × 6 6 3 9 9/2 అనమాట. దీన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చితే 2 4లు తెగుతుంది 9లో, శేషం 1 4 అండ్ 1/2. అలాగే ఇవి కూడా మనము చూడండి అపక్రమ భిన్నంలోకి మార్చుకుంది. 3 రెళ్ళు 6 1 7/3 ప్లస్ 3 3ల 9 1 10/3 ప్లస్ 4 3ల 12 1 13/3. అన్నిటికీ కూడా హారం 3 కాబట్టి పైన ఉండేవి కలిపేస్తాం. 7 10 17 17 13 30. 30/3 అంటే 3 1 3 10. కాబట్టి ఆన్సర్ 10 అనమాట. అలా ఇక్కడ చూడండి 1/2 ప్లస్ 2 వీటిని 1/2 ప్లస్ 1/3. హారాలు సమానంగా లేవు అంటే సజాతి భిన్నాలు కావు. కాబట్టి 2 3 కాసా ఎంత? 6 అనమాట. అంటే 2ని 3ని తీసేసి 6 కింద మార్చాను. అంటే 2ని 6 కింద మార్చామంటే 2 ఎంతలు గుణిస్తున్నట్టు మనం? 3లు. కాబట్టి పైన కూడా 3లే. ఇక్కడ 3 ఉన్నది 6, 3 ఉన్నది 6 కింద మార్చామంటే 3 రెళ్ళు గుణిస్తున్నాం. కాబట్టి మీదన కూడా 2లే గుణించాలి. ఇక్కడ చూడండి ఎంత వచ్చింది? 2 3 6 కాబట్టి మీదన 3 1 3 3 ప్లస్ 1 2 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 2 5/6. ఈ విధంగా మనము ఈ వర్క్ షీట్ 2 అనేది చేయాలి. ఓకేనా. ఏవైనా మీరు చేసిన దాంట్లో తప్పులు ఉంటే రెక్టిఫై చేసుకోండి. ఆ తప్పులు మళ్ళీ చేయకుండా చూడండి. ఓకే.